పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. త్వరలో 2 కీలక ఘట్టాలకైతే వేదిక కానుంది హైదరాబాద్ సైబరాబాద్ అధికారులైతే దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉన్నారు. సెన్సిటివ్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నగర వ్యాప్తంగా కూడా నిఘాను కట్టుదిట్టం చేశారు పోలీసులు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెచ్ఐసిసిలో ఈ నెల 25, 26 తేదీలో భారత్ సమ్మిట్, అలాగే వచ్చే నెల 7వ తారీఖు నుంచి 31 వరకు కూడా మిస్ వరల్డ్ 2025 పోటీలు అయితే జరగనున్నాయి. ఈ పోటీలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ కు జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, సెలబ్రిటీలు రానున్నట్టుగా తెలుస్తోంది. మరి ఒక పక్క అయితే హైదరాబాద్ లో భారత సమ్మిట్, ఈ నెల భారత సమ్మిట్, అలాగే వచ్చే నెల మిస్ వరల్డ్ 2025 కార్యక్రమాలు అయితే జరగనున్నాయి. మరోపక్క పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో అయితే పలు సెన్సిటివ్ ఏరియాలలో హై అలర్ట్ ప్రకటించారు. మరోపక్క ఇది కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఈ 2 కార్యక్రమాలు అసలు జరుగుతాయా, లేకపోతే జరిగినా కూడా కొన్ని కట్టుదిట్టమైన చర్యల నేపథ్యంలో ఇవి జరుగుతాయా, లేకపోతే వీటిని రద్దు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ డీటెయిల్స్ మనకు అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు సాయి. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కొన్ని ఏరియాలలో అయితే, కొన్ని సెన్సిటివ్ ఏరియాలలో అయితే హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. కానీ మన హైదరాబాద్ లో ఈ నెల భారత సమ్మిట్, అలాగే వచ్చే నెల మిస్ వరల్డ్ 2025 కార్యక్రమాలు అయితే ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలు జరుగుతాయా, రద్దయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శిరీష, ఇప్పటికే పెహల్గామ్ లో దాడి జరిగినటువంటి తర్వాత దేశంలో ఉన్నటువంటి ముఖ్య నగరాలలో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా దీనికి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి అన్ని రకాల అప్రమత్తత చర్యలు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు ఫ్రైడే, అన్ని నమాజ్ల వద్ద ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ కార్యక్రమాలు చేసుకుంటారు. ఈరోజు ఓవైసీ నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాలకు కూడా ఆయన అక్కడ ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నల్ల రిబ్బన్స్ లో నిరసన చేపట్టాలని. అండ్ హైదరాబాద్ లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి ఆల్రెడీ హెచ్ఎస్సిసిలో ప్రారంభమైంది భారత్ సమ్మిట్. కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు కూడా ఈ యొక్క సమ్మిట్ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ పోలీసులందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను చేపడుతున్నారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ నిఘా నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ కూడా ఈ ఉగ్ర కార్యకలాపాలు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో గతంలో జరిగాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు జరిగినా మూలాలు హైదరాబాద్ లో గతంలో చాలా సందర్భాలలో బయటపడ్డాయి కాబట్టి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకునేటువంటి విధంగా, సెక్యూరిటీ జోన్ ని పెంచేటువంటి విధంగా ఇప్పుడు అలర్ట్ అయ్యారు పోలీస్ అధికారులు. అంతేకాకుండా ఇప్పుడు ఒక కార్యక్రమం జరుగుతుంది హెచ్ఎస్సిసిలో. రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, ప్రియాంక గాంధీ గారు రేపటి నుండి వస్తారు. ఇలాంటి నేపథ్యంలోనే మరింత భద్రత కల్పించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అప్రమత్తత అయితే కనిపిస్తుంది హైదరాబాద్ లో. మరొక వైపు వచ్చే నెల 7 నుంచి 31 తారీఖు వరకు జరిగేటువంటి అత్యంత బిగ్గెస్ట్ ఫెస్ట్ అని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలు ఇది. ఈసారి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినటువంటి తర్వాత దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్సెస్ఫుల్ గా ఈ పోటీలను నిర్వహించి మిస్ వరల్డ్ పోటీలు చాలా కాలం తర్వాత మన ఇండియాలో జరగడం, అది కూడా హైదరాబాద్ దానికి వేదిక కావడం అనేది చాలా వరకు శుభసూచకంగా మారింది ఈ ప్రకటన వచ్చినటువంటి తర్వాత. అలాంటి సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా సజావుగా జరిగింది. వచ్చే నెల 7 నుంచి 31 వరకు అంతర్జాతీయ స్థాయి వేరే వేరే దేశాలకు సంబంధించినటువంటి మోడల్స్ అందరూ కూడా దిగుతుంటారు, ప్రముఖులందరూ కూడా దిగుతుంటారు హైదరాబాద్ కి. సో వీరందరూ భద్రతా చర్యలు తీసుకునేటువంటి ప్రక్రియను కూడా ఇప్పుడు మరింత క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వచ్చేటువంటి అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి పకడ్బందీ చర్యలు తీసుకొని వారి జాగ్రత్తలు చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఏర్పడినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ని ఇప్పుడు నిర్వహించడం పెద్ద టాస్క్ గా మారింది. ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. వచ్చే నెల మొదలయ్యేటువంటి ప్రోగ్రామ్ ని కూడా హై సెక్యూరిటీ జోన్ గా మార్చి ఈ ప్రోగ్రామ్ నిర్వహించేటువంటి అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అండ్ ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా కోల్కతా, ఢిల్లీ, అటు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలలో, ఇటు చెన్నైలో కూడా అప్రమత్తత పాటించాలంటూ కూడా కేంద్రం ఇప్పటికే సూచించిన నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు అన్ని నగరాల్లో, మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తూ క్షుణ్ణంగా ఎవరెవరు కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎక్కడెక్కడ దిగుతున్నారు, వారు ఎలాంటి కార్యకలాపాలకు పూనుకుంటున్నారు, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చేటువంటి సెక్యూరిటీని పరిశీలిస్తారు.
ఇప్పటికే భారత సమ్మిట్ ఈరోజు స్టార్ట్ అయిపోయింది. కానీ వచ్చే నెల మిస్ వరల్డ్ 2025 కార్యక్రమము జరగనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ ప్రముఖులు కూడా విచ్చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ కార్యక్రమం జరిగినా ఎలాంటి భద్రతా చర్యలు చేపడతారు? అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా మార్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి కార్యక్రమం షెడ్యూల్ అయితే ప్రకటించుకున్నారో అదే షెడ్యూల్ ప్రకారం అయితే ప్రస్తుతానికి మూవ్ అవుతున్నారు. దానికి సంబంధించి ఎలాంటి మార్పు చేర్పులు చేస్తున్నట్టుగా కానీ ఆ కార్యక్రమానికి సంబంధించి డిస్కషన్స్ కానీ ఏమీ జరగలేదు, ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా వచ్చే నెల 7వ తారీఖు ప్రారంభమయ్యేటువంటి షెడ్యూల్ యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ పాక్ ఇండియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొని యుద్ధానికి కనుక దారితీస్తున్నట్లయితే అప్పుడు దీనికి సంబంధించినటువంటి అభిప్రాయ మార్పులు ఏమైనా వచ్చేటువంటి అవకాశం చూడొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే ఈ యాజిటిక్ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇన్ కేసు ఏదైనా యుద్ధం వస్తే తప్ప భారత్ లో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవి కూడా రద్దయ్యేటువంటి పరిస్థితి ఉండదు. అక్కడ ఉగ్రవాద వేటకు సంబంధించి సైన్యం ఇప్పటికే వేట కొనసాగిస్తూ ఉగ్రవాదులను హతమార్చే కార్యక్రమంలో నిమగ్నమైంది. కానీ నేరుగా బహిరంగంగా ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగేటువంటి పరిస్థితి ఇంకా కొనసాగలేదు. ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తే అది ఎన్ని రోజుల పాటు సాగుతుంది, ఆ తర్వాత ఎదుర్కొనేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నడవాలా వద్దా, ముందు ఏ రకమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి ముందుకు తీసుకువెళ్లాలనేది మాత్రం అప్పుడు డిసైడ్ అయ్యేటువంటి అవకాశం. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో మొత్తంగా చూసుకుంటే గనక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అయితే ఇప్పుడున్న షెడ్యూల్స్ అయితే కంటిన్యూ చేస్తారు. ఒకవేళ క్లిష్ట పరిస్థితులు ఎదురైతే, ఏదైనా యుద్ధం జరిగే పరిస్థితులు వస్తే గనక ఈ కార్యక్రమాలు జరుగుతాయో లేదో. ఇప్పటికే భారత్ సమ్మిట్ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. కానీ వచ్చే నెల మిస్ వరల్డ్ 2025కి హైదరాబాద్ వేదిక కానుంది. కాబట్టి మరి ఈ నెక్స్ట్ జరిగే పరిస్థితుల దృష్ట్యా మరి ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా, ఒకవేళ జరిగినా కూడా కొన్ని కట్టుదిట్టమైన చర్యల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుందా అనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పహల్గామ్ దాడుల నేపథ్యంలో అయితే హైదరాబాద్ లో అయితే హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.